నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం మహారాష్ట్ర వరకు వ్యాపించాయి. మరోవైపు పశ్చిమం నుంచి నైరుతి దిశలో తెలంగాణ వైపుకు గాలులు వీస్తుండటంతో రుతుపవనాలు బలపడుతున్నాయి. ఫలితంగా రానున్న 3 రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, మంచిర్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం పడవచ్చు. మరోవైపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయి. ఇక హైదరాబాద్లో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉంది. మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి సమయంలో ఈదురుగాలులు వేయనున్నాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు ఉండవచ్చని అంచనా. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 3 రోజులు ఉరుముల మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు పడవచ్చు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది.